ఎవరది? ఇన్స్పెక్టర్ గుప్తా, తలుపు తెరవండి. ఇన్స్పెక్టర్ గారు, మీరొచ్చి మంచి పని చేశారు. కనీసం 4-5 వచ్చుంటారు. రాళ్ళు విసురుతున్నారు. ఇదిగో చూడండి. అంతేకాదు, తలుపులు బాతున్నారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి. భయపడకండి, బయట ఎవరూ లేరు. పోలీసులు చూసి పారిపోయి ఉండొచ్చు. మీరు వెళ్ళగానే తిరిగి వస్తారేమో. ఇన్స్పెక్టర్ గారు, ప్లీజ్, బయట కాపలాకి మీరు ఎవరినైనా పెట్టొచ్చు కదా. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అలా మీకు ఇవ్వాలి అంటే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆరా? అది నేను ఎప్పుడు రిజిస్టర్ చేసేసాని? నాకు తెలుసు, కానీ ఈ కేసులో మళ్ళీ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మీరు నాతో పోలీస్ స్టేషన్కి రండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవగానే నేను మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. వీళ్ళని ఒంటరిగా వదిలి నేనెలా రాగలను? కానీ ఫాతిమా గారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కంపల్సరీ కదా. మేము ముగ్గురు ఉన్నాం కదా, ఎలాగోలా మేనేజ్ చేస్తానండి. మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిరండి. మీరు ప్లీజ్ 2 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? నేను ఇప్పుడే వస్తాను. ఓకే. నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ. డాలీ, ఇది తీసుకో. నువ్వు కూడా తీసుకో. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు తలుపు తీయడానికి వీల్లేదు. అప్పటికి ఒకవేళ వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కొట్టండి. వాళ్ళకి తెలియాలి కదా, అమ్మాయిలు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలరని. తప్పకుండా. ఫాతిమా గారు, మీరేమాత్రం టెన్షన్ పడకండి. ఆ రౌడల్ని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టాం. నేను వెళ్ళొస్తాను. డాలీ, నువ్వు కాస్త జాగ్రత్త. ఇంకా కరుణ వాళ్ళ స్కూల్కి ఫోన్ చేసి చెప్పండి. నేను స్కూల్కి వెళ్ళి తన్ని తీసుకొచ్చేంత వరకు అక్కడే ఉంచుమానండి, సరేనా? తలుపులు జాగ్రత్తగా వేసుకోండి. ఏం పర్వాలేదు ప్రేమ. ప్రేమ ప్లీజ్ భయపడకు. మనందరం లోపలికి వెళ్ళి కూర్చుందాం, పదండి. తీయండి తలుపు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు నన్ను వదిలేటట్టు లేరు. డాలీ, ప్రేమ లోపలికి తీసుకెళ్ళు. లేదు గంగా, నేను ఒంటరిగా వదిలి వెళ్ళలేను. ప్లీజ్ డాలీ, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపో. లేదు గంగా. సరే, ఇక్కడ దాక్కోండి. ఏమండి, ఈ అడ్రస్ చూడండి. ఎటువైపు చెప్పగలరా? అటా? థ్యాంక్ యూ. నువ్వు అటు చూడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.